సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంతకు ముందు కరప్షన్ పర్సన్ జగన్ అని, ప్రస్తుతం చీటింగ్ చీఫ్ మినిస్టర్ జగన్ అని వ్యాఖ్యానించారు. ఎటువంటి అధికారికంగా లేని పత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలను ఈ ప్రభుత్వం మోసం చేస్తుందంటూ ఆరోపించారు. ఎవరి సంతకం లేకుండా పట్టాలు ఎలా ఇస్తారంటూ నిలదీశారు. జిల్లా అధికారి అయిన కలెక్టర్ ఏం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ బోగస్ పట్టాలు ఇస్తున్నారని విమర్శించారు. చీటింగ్ పనులను ప్రభుత్వం చేయకూడదని, వీటిపై కలెక్టర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. వైసీపీ చేస్తున్న ఈ మోసంపై కోర్టుకెళ్తామని తెలిపారు. ఫేక్ చీఫ్ మినిస్టర్ అంటారు చాలా మంది. నేనైతే ఫేక్ చీఫ్ మినిస్టర్ కాదు, చీటింగ్ చీఫ్ మినిస్టర్ అంటాను. చీటింగ్ ఎంత ఘోరమైన చీటింగ్ అంటే మీరు చూసే ఉంటారు. మీరు కూడా నడుతున్నాం ఈ ముఖ్యమంత్రిని డైరెక్ట్గా, ఎందుకంటే నీ పేరునే వచ్చింది. నిన్న మొన్న విశాఖపట్నంలో ఒక కాన్ఫరెన్స్లో మీటింగ్ పెట్టి కలెక్టరు, జాయింట్ కలెక్టరు సమక్షంలో, లేకపోతే కమిషనర్ సమక్షంలో వీళ్ళు ఒక లెటర్ ఇచ్చి కాగితం ఇచ్చారు. చూపిస్తాను ఇప్పుడే. ఆ కాగితం దాని మీద ఎవరిది సంతకం పెట్టారు. ఏదైనా మనం ఒక పట్టా ఇస్తే, నా అనుభవం, నాకు రాజకీయం మీద కంపల్సరీగా ఆర్సీ నెంబర్ రాస్తారు పట్టా మీద. లేఅవుట్ అయితే లేఅవుట్ వేస్తారు, లేఅవుట్ నెంబర్ రాస్తారు. రెండోది ఏ ఊరో రాస్తారు, ఏ సర్వే నెంబరో రాస్తారు. సంతకం తహసీల్దార్ ఆథరైజేషన్ అయితే జనరల్గా రెవెన్యూ పట్టా తహసీల్దార్ సంతకంతో ఇస్తారు. నడుతున్నాం జగన్మోహన్ రెడ్డిని నేరుగా, లేదు కలెక్టర్ గారిని. ఇక్కడ కలెక్టర్ గారే ఈ అందరికీ డబ్బు కూడా ఇవ్వడం, డయాస్ పెట్టడం కానీ, ప్రింటింగ్ కానీ ప్రభుత్వం ఖర్చుతో చేశారు. ప్రభుత్వం ఖర్చుతో కానీ కరపత్రం అయితే మాట్లాడినాం. వాళ్ళు ఇచ్చిన నిన్న జగనన్న ఇది భూపట్టాన్ని ఇచ్చారు. అది జగనన్న భూపట్ట కాదు, జగనన్న దగా పట్ట. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, దగా పట్ట అన్నాక నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఆ ఇచ్చిన లెటర్ మీద కింద లాస్ట్లో మీ జగనన్న అంటే ఇంకొకరా ఒక ముఖ్యమంత్రి పేరు ఏదైనా పూర్తి పేరు ఎవరైనా మీ చంద్రబాబు నాయుడు గారు, మీ నరేంద్ర మోడీ ఇస్తారు. ప్రభుత్వం నువ్వు పర్సనల్గా పార్టీ పరంగా వేసుకో, మేము కామెంట్ చేయం. నువ్వు అఫీషియల్ పత్రం అది, కింద మీ జగనన్న. నాకు తెలిసినంత వరకు ఏదైనా జియో కానీ, ఒక ప్రొసీడింగ్స్ కానీ, ఒక యాక్ట్ కానీ ఇలాగ మీ జగన్ పేరు వస్తాయండి. చూడండి, మీ జగనన్ననే ఇగో మీరు చూడండి. ఎక్కడైనా సరే మీ దేశంలో చూశారండి, చూడండి. ఇగో నేను ఇచ్చిన పత్రాలు, నవరత్నాలని రెవెన్యూ శాఖ చూడండి. ఇది వైఎస్ఆర్ పార్టీ కాదు, రెవెన్యూ శాఖ ఇచ్చిన ఎడ్డింగ్. ఒక్కసారి చూడమనండి. చదువుకున్న చీఫ్ సెక్రటరీని, కొండా వచ్చిన చీఫ్ సెక్రటరీని చూడండి అమ్మా. ఎవరిచ్చారు ఇది? ఏ సర్వే నెంబరు, ఏ గ్రామం, ఏ అధికారి? హామీ పత్రమా? రేపొద్దు నేను అసెంబ్లీ ఇచ్చేస్తాను హామీ పత్రం, ఇలాగే ప్రింట్ చేసి ఇచ్చేస్తాను ప్రజలకి. చెల్తుందా చెప్పండి? ఇదా? ఇది మోసం, చీటింగ్ చీఫ్ మినిస్టర్ కాదు నువ్వు. కింద ఎవరు? ఇట్లు మీ ముఖ్యమంత్రి అని రాయాలా? ముఖ్యమంత్రి కాకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాసుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాయాలా? ఓ చీటింగ్ చీఫ్ మినిస్టర్ ఏమి డబ్బులు సంపాదన కాదు, కిట్ఫోకా కాదు, సూట్ కేసు కంపెనీలు కాదు. ఒక పత్రం ఇచ్చేటప్పుడు ప్రభుత్వం